ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి హోమియోపతి మెటీరియల్ మెడికల్ నుంచి పెట్రోలియం అనేటటువంటి హోమియోపతి మందు గురించి, మరి పెట్రోలియంని ఉపయోగించి ఏ విధమైన జబ్బులు క్యూర్ చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వెల్కమ్ టు ఉషా హోమియోపతి టీవీ ఛానల్. ఇన్ దిస్ సెషన్ we are going to learn about another most important homeopathic remedy, that is a petroleum. With help of petroleum we know what are the diseases that can be curable homeopathically with the help of petroleum. Petroleum is the most useful remedy, for to say it's a very useful remedy for curing skin diseases like eczema, psoriasis and herpes. And also the fissures, various kinds of fissures are also and also the dryness of the skin also very well curable with the help of petroleum. ఈ పెట్రోలియం అనే హోమియోపతిని ఉపయోగించి మనం ఈ స్కిన్ డిసీజ్ని, ఏ విధమైనటువంటి స్కిన్ డిసీజ్నైనా, మరి ఎగ్జిమా అవనివ్వండి, సోరియాసిస్ అవనివ్వండి, మరి హెర్పిస్ అవనివ్వండి, ఇలాంటి స్కిన్ డిసీజెస్ని, మరి డ్రై స్కిన్ని కూడా ఈ పెట్రోలియం అనేటటువంటి హోమియోపతి మెడిసిన్ ఉపయోగించి మరి మోస్ట్ ఎఫెక్టివ్గా మనం క్యూర్ చేయగలుగుతాము. Coming to, and also the catarrhal complaints of catarrhal conditions of mucous membranes. మరి ఈ మ్యూకస్ మెంబ్రెన్స్లో ఎక్కడైనా ఈ కెటారల్ అంటే మ్యూకస్ మెంబ్రెన్స్ నుంచి జిగురు పొరల నుంచి సెక్రిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, సెక్రిషన్స్ అంటే మరి జిగురు పొరలు అంటే మరి ఈ లంగ్స్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెన్ అవ్వచ్చు, లేదంటే మరి ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఉన్నటువంటి అంటే ఈ ప్రేగుల్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెన్స్ ఎఫెక్ట్ అయ్యి డయేరియా లాంటి లక్షణాలు వస్తున్నప్పటికీ కూడా మనం ఈ పెట్రోలియంని ఉపయోగించి మరి క్యూర్ చేయవచ్చు. బట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ది మైండ్ కండిషన్స్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ అండ్ జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ పెట్రోలియం, how the petroleum can be used using this to cure various diseases, but the mind symptoms and general symptoms must match to select the petroleum to cure the petroleum to cure the skin diseases using petroleum. Coming to the mind symptoms of petroleum, the petroleum persons will have great irresolution and want of self-confidence and very anxious and very tremulous disposition, very yielding disposition, and these people will have the weeping tendency at trifles and uneasiness and respecting the future, will have the great fear of future and feels that these people will have a feeling that death is near and must settle their affairs and must hurry to settle their affairs, and conscious about very conscious about the trifles and very irritable and easily offended in nature. ఈ పెట్రోలియం యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వీళ్ళలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఫ్యూచర్ గురించి చాలా విపరీతమైనటువంటి ఆందోళనని వీళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఫ్యూచర్లో వీళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందో అనేటటువంటి ఎక్కువ బాధలో ఉంటారు. మరి వీళ్ళు చనిపోబోతున్నాము కాబట్టి మన ఎఫర్ట్స్ అన్ని, మన ఆస్తులన్నీ పిల్లలకి తొందరగా పనిచేసేయాలి, లేదంటే నాకు సంబంధించినటువంటి విషయాలన్నీ తొందరగా సెటిల్ చేసుకోవాలి అనేటటువంటి, చనిపోయేలోగానే సెటిల్ చేసుకోవాలి అనేటటువంటి ఈ తొందర ఆదుర్ద ఎక్కువగా ఈ పెట్రోలియం మనస్తత్వం ఉన్నటువంటి, ఈ పెట్రోలియం అవసరమైనటువంటి ఈ పేషెంట్స్లో మనం గమనించవచ్చు. మరి వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా వీళ్ళు గమనిస్తూ ఉంటారు. మరి చిన్న విషయాలనే పెద్ద విషయాల కింద వీళ్ళు చేస్తూ ఉంటారు. These people will have a inclination to anger and easily offended nature and easily scolding and very violent anger. Will have scolding nature and will have a very violent nature, and these are also the very hypochondriacal and sadness, the confused state of mind. This confused state will emulate by walking in a cold air. And also their confusion is such that they does not know where they are in the street. Such a kind of confusion is observed in this petroleum the పేషెంట్స్. ఈ పెట్రోలియం ఈ మనస్తత్వం ఉన్నటువంటి ఈ పేషెంట్స్లో గ్రేట్ కన్ఫ్యూజన్ అని ఉంటుంది. వీళ్ళు చాలా విపరీతమైనటువంటి కోప స్వభావం ఉంటుంది. మరి ఈ కోపంతో వాళ్ళు ఏం తిడతారనేది కూడా తెలియదు. వెరీ హైపోకాంటాక్టివ్ నేచర్, అంటే ఈ వాళ్ళకి లేని జబ్బు కూడా ఊహించుకునేటటువంటి ఈ మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. చాలా సాడ్నెస్తో, దిగులుతో, విచారంతో, మరి భవిష్యత్తు మీద విచారంతో, మరి ఆరోగ్యం మీద విచారంతో వీళ్ళ కాలాన్ని ఎక్కువగా గడుపుతుంటారు. మరి వీళ్ళ కన్ఫ్యూజన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే
వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళు ఎక్కడ ఉన్నారో అనేటటువంటి కన్ఫ్యూజన్ వీళ్ళకి ఏర్పడుతుంది, డౌట్ వస్తుంది. నేను ఇంట్లో ఉన్నానా లేదంటే వీధిలో ఉన్నానా అనేటటువంటి ఈ కన్ఫ్యూజన్ అనేది ఈ పెట్రోలియం మనస్తత్వం ఉన్నటువంటి ఈ పేషెంట్స్లో మనం గమనించవచ్చు. And also another delusion, the important mind symptom is a delusion, thinks that another person is lying with him in the bed, or sometimes he feels that his hand is double, or he has a third limb, and that is moving constantly and irritating him. Such kind of delusions he will have. And also he will have the hallucination of various visions and continuous delirious talk of the same distressing subject. And also the very good symptom that you have to note on this petroleum personality. ఈ పెట్రోలియం ఇంకొక ముఖ్యమైన విషయానికి వస్తే వీళ్ళు చాలా ఈ ఒక రకమైన డెల్యూజన్ అంటే ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత. వీళ్ళతో పాటు ఎవరో ఇంకో పర్సన్ వీళ్ళ బెడ్లో పడుకొని ఉన్నారు, మూడో పర్సన్ వీళ్ళతో పాటు, రెండో పర్సన్ వీళ్ళ పక్కనే ఎవరో పడుకున్నారు అనేటటువంటి ఈ భావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. మరి అలాంటి భ్రమలో వీళ్ళు ఉంటారు. లేదంటే వీళ్ళకి ఈ రెండు కాళ్ళతో పాటు ఇంకో మూడో కాళ్ళు కూడా ఉంది. బెడ్లో పడుకున్నప్పుడు వీళ్ళకి రెండు కాళ్ళు కాదు 3 కాళ్ళు ఉన్నాయి అనేటటువంటి భ్రమను ఒక్కొక్కసారి ప్రదర్శిస్తూ ఉంటారు. మరి అదే కాకుండా మరి తాడిని పాములాగా భ్రమించడం, మరి ఉన్న వస్తువుని లేని వస్తువుగా, లేని వస్తువుని ఉన్న వస్తువుగా మరి భ్రమించడం అనేది, మరి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా డెలీరియస్గా మగతలో మాట్లాడడం అనేది ఈ పెట్రోలియం కేసెస్లో మనం ఎక్కువగా గమనించవచ్చు. కమింగ్ టు ది జనరల్ ఫీచర్స్ ఆఫ్ పెట్రోలియం, these people will have the aggravation of complaints during winter season. Whatever the skin complaints or the respiratory complaints that aggravate mostly during winter, and also the dry cold weather. And also these people feel aggravation of their complaints during passive motion, and also will have the seasickness, and also riding in a carriage or riding in a car. The aggravation feel nausea and a sensation of and feel and suffer from vomitings from motion. They are riding in a car, or riding in a bus, or riding in a carriage, etc. And also these people feel aggravation from dry cold weather, and inhaling petrochemical fumes aggravates their complaints. And also during stormy weather, these people will feel aggravation during the stormy weather and feel emulation from warm air. These petroleum patients are very chilly in nature, and also the coldness, they feel great coldness in internal organs, and also they feel aggravation of their complaints from suppression of eruptions by using ointments, by using chemical ointments. ఈ పెట్రోలియం సాధారణమైనటువంటి లక్షణాల విషయానికి వస్తే మరి వీళ్ళ యొక్క ప్రతి కంప్లైంట్ కూడా వింటర్ సీజన్లో మరి ఈ వింటర్లో ఎక్కువ అవటం అనేది, వీళ్ళ కంప్లైంట్స్ ఈ శీతాకాలంలో ఎక్కువ అవటం అనేది మరి ఆ డ్రై కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, మరి పొడిగా ఉన్నటువంటి చల్లటి వాతావరణానికి వీళ్ళ శరీరం ఎక్స్పోజ్ అయినప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువ అవటం అనేది మనం ముఖ్యంగా గమనించవచ్చు. మరి ఎగ్జిమా కానీ కాకుండా ఈ పెట్రోలియం యొక్క జనరల్ లక్షణాల విషయాన్ని ఇంకా డీప్గా వెళ్ళినట్లయితే మరి ఈ కోల్డ్ ఈ పెట్రోకెమికల్స్ని వాసన చూడడం, మరి పెట్రోల్ వాసన చూడడం వల్ల, మరి కిరోసిన్ వాసన చూడడం వల్ల, మరి ఏదైనా కెమికల్స్ వాసన చూడడం వల్ల వీళ్ళల్లో ఈ కంప్లైంట్స్ అనేది ఎక్కువ అవటం అనేది మనం గమనించవచ్చు. ఈ పెట్రోలియం పర్సన్స్కి ఈ చలి వాతావరణం అంటే మరి ఏ విధంగా పడదు. వీళ్ళకు చలి వాతావరణంలో దే ఫీల్ అగ్రవేషన్ ఆఫ్ దేర్ కంప్లైంట్స్. అండ్ ఆల్సో మరి స్కిన్ మీద వచ్చినటువంటి ఈ కంప్లైంట్స్కి మరి ఆయింట్మెంట్స్ వాడి మరి అనగదొరకటం వల్ల వీళ్ళ కంప్లైంట్స్ అన్నీ కూడా ఎక్కువ అవటం అనేది మనం గమనించవచ్చు. కమింగ్ టు ది ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ దీస్ పెట్రోలియం పర్సన్స్ డజంట్ లైక్ ద ఫ్యాట్, అండ్ ఆల్సో ది మీట్, దే డజంట్ లైక్ మీట్ ఆల్సో, అండ్ దే ఫీల్ అగ్రవేషన్ ఫ్రమ్ క్యాబేజ్. వీళ్ళకి ఈ పెట్రోలియం మనస్తత్వం ఉన్న వాళ్ళకి మరి నూనె పదార్థాలు ఉన్నప్పటికీ నూనె ఎక్కువ వాడి తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు అంటే వీళ్ళకు ఏ విధంగా మరి ఇష్టం లేకుండా ఉంటుంది. మరి ఆ మీట్ మాంసాన్ని తినడం కూడా వీళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉండదు. మరి క్యాబేజీ తిన్నప్పుడు వీళ్ళ కంప్లైంట్స్ ఎక్కువ అవటం అనేది, క్యాబేజ్ పడదు వీళ్ళకు. క్యాబేజ్ తింటే వీళ్ళలో ఉన్నటువంటి కంప్లైంట్స్ అనేది
ఎక్కువ అవటం అనేది మనం గమనించవచ్చు. ఈ కమింగ్ టు ది హెడ్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ పెట్రోలియం, అండ్ దీస్ people will have a cracks and dry eruptions on head, and sometimes the eruptions on the scalp are moist and they ooze a pus like fluid from the head. And also the eruptions on occipital region that extends upwards with vertigo and which emanate after epistaxis. ఈ తలలో వచ్చేటటువంటి ఈ ఒక పస్ లాంటి డిశ్చార్జ్తో కూడినటువంటి ఎరప్షన్స్, మరి సమ్టైమ్స్ డ్రై ఎరప్షన్స్, పొడిగా ఉన్నటువంటి ఎరప్షన్స్ కూడా ఈ పెట్రోలియంను ఉపయోగించి మనం క్యూర్ చేయగలుగుతాము. ఈ ఎరప్షన్స్ అనేది ఒక్కొక్కసారి వెనక భాగంలో మొదలవుతాయి, అవి ముందు భాగంలోనికి క్రమంగా ప్రాకటం అనేది మనం ముఖ్యంగా గమనించవచ్చు. కమింగ్ టు ది ఐ సిమ్టమ్స్, ది ఎరప్షన్స్ అరౌండ్ ది ఐ అండ్ డ్రై ది క్రాక్స్ అండ్ డీప్ క్రాక్స్ అరౌండ్ ది ఐ can be observed in these petroleum patients, and also ear also same. Coming to the ear symptoms, the dry cracked eruptions and fissures around the ear and fissures and ear lobes can be observed in these petroleum patients. And these petroleum patients, because of this dryness and dry eruptions in the internal ear or the middle ear, these people often prone to deafness. మరి ఈ చెమిటితనానికి కూడా వీళ్ళు గురవటం, మరి ఇలాంటి ఎక్కువగా ఈ డ్రై ఎరప్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, మరి ఎరప్షన్స్ ఎక్కువగా ఇలాంటి ఈ స్కిన్ డిసీజెస్ చెవిలో కూడా రావటం వల్ల మరి ఈ పెట్రోలియం పర్సన్స్ ఎక్కువగా ఈ చెమిటితనానికి, ఈ చెముడు అనేది వీళ్ళల్లో ఎక్కువగా మరి డెవలప్ అవటం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే ఈ చెమిటితో బాధపడుతూ ఉంటారో, అంటే చెవి వినిపించకపోవటం అనేటటువంటి లక్షణంతో బాధపడుతూ మరి వీళ్ళలో ఈ స్కిన్ డిసీజెస్ ఎక్కువగా, మరి ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి స్కిన్ డిసీజెస్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళలో ఈ పెట్రోలియం అనేది ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి హోమియోపతి మందుగా మనం గమనించవచ్చు. కమింగ్ టు ది అబ్డామిన్ సిమ్టమ్స్, cold sensation in the abdomen is a great symptom that you have to observe with these petroleum patients. And another, coming to the stomach symptoms, the gastralgia, the emulation from eating, and the feeling of great emptiness in the stomach which emulate by eating, and hunger immediately after stool or during diarrhea is a great symptom that you have to mind with these petroleum patients. Nausea from motion of the carriage and the seasickness is another great important symptom that you have to note down with these petroleum పేషెంట్స్. ఈ స్టమక్ సంబంధించినటువంటి విషయాలకు వచ్చినట్లయితే ఈ పెట్రోలియం పేషెంట్స్లో ఆకలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మోషన్కి వెళ్ళగానే ఆకలి అనేది ఎక్కువగా వస్తుంది. మరి అదే కాకుండా ఈ డయేరియా, లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నప్పటికీ కూడా, విరోచనాలు అవుతున్నప్పుడు కూడా వీళ్ళలో ఆకలి అనేది విపరీతంగా ఉంటుంది. మరి ఈ గ్యాస్ట్రాలజీతో ఎక్కువగా తిరేన్పులతోనూ, ఎక్కువ యాసిడ్ సెక్రెషన్స్ పైకి తంతూ ఉన్నట్లు ఉంటుంది. మరి ఈ స్టమక్ ఎప్పుడు ఖాళీ అయిపోయింది, ఎంత తిన్నప్పటికీ కూడా ఈ ఖాళీ అయిపోయింది, మరి ఇంకా తినాలి అనేటటువంటి ఈ భావం ఈ పెట్రోలియం పేషెంట్స్లో ఎక్కువ ఈ లక్షణాన్ని మనం ఎక్కువగా గమనించవచ్చు. కమింగ్ టు ది రెక్టల్ సిమ్టమ్స్ ఆఫ్ ది పెట్రోలియం, డయేరియా ఫ్రమ్ సప్రెస్డ్ eruptions and diarrhea only in the daytime. Then also aggravation riding in a carriage is a very good symptom that you have to note on these petroleum patients. And also the diarrhea from taking vegetables, particularly the taking cabbage, and fissures in the rectum, and the great itching with the fissures, rectal fissures is a great symptom that you have to mind with these petroleum patients. ఈ రెక్టమ్కి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈ డయేరియా, ఈ ప్రొక్కులను, అంటే ఈ స్కిన్ డిసీజ్ని స్కిన్ మీద వచ్చినటువంటి ఈ ప్రొక్కులను మరి ఆయింట్మెంట్స్ వాడి అనగదొక్కిన తర్వాత ఈ డయేరియాకి లోనవుతారు. మరి అలాంటి పేషెంట్స్లో ఈ పెట్రోలియం అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి హోమియోపతి మందు. మరి యానల్ ఫిషర్స్ వచ్చినప్పుడు కూడా, యానస్ దగ్గర, ఆసనం దగ్గర ఫిషర్స్ డెవలప్ అయినప్పుడు, డీప్ క్రాక్స్నే ఫిషర్స్ అంటాము. మరి ఇలాంటి ఫిషర్స్ డెవలప్ అయినప్పుడు ఈ పెట్రోలియం అనేది చాలా ముఖ్యంగా, చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి హోమియోపతి మందుగా చెప్పవచ్చు. ఈ కమింగ్ టు ది మేల్ జెనైటల్ సింప్టమ్స్, the hair also, the herpes in the genitals, and deep cracked eruptions around the genitals, whether it is the female genitals or the male genitals. This petroleum is a very good remedy. It's a very useful remedy for curing such kind of herpetic eruptions on genitals, and also the chest also, the herpetic eruptions on the chest. It's a very good remedy to cure such kind of symptoms. Coming to the extremities, the petroleum, the deep cracks around the eruption, the skin problems, the cracks and deep blood easily
on hands, the tips of fingers, and that's also aggravate during winter. The dry eczema, usually the skin becomes very thick. In case of psoriasis, the fingernails, the painful when touched, painful soles, the very offensive perspiration from a very offensive perspiration from the soles, from hands and from palms and soles is a great feature that we have to note on these petroleum patients. And also these people they will have the chilblains, itching and moist. The corns also can be curable by using this petroleum, and sensation of splinter in a heel with a great burning pain is also a great feature. Also the fingernails are very painful when touched. ఈ పెట్రోలియం యొక్క ఈ కాళ్ళకి చేతులకి సంబంధించినటువంటి లక్షణాల విషయానికి వస్తే ఈ పెట్రోలియం పేషెంట్స్ ఎక్కువగా ఈ పెరిస్పిరేషన్తో అంటే చెమటతో బాధపడుతూ ఉంటారు. ఈ పామ్స్, సోల్స్, ఈ అరచేతులు, అరికాళ్ళు ఈ చెమటతో బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా స్కిన్ డిసీజెస్తో కూడా స్కిన్ డిసీజు ఈ పెరిస్పిరేషన్తో ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి అనమాట. మరి ఎవరైతే ఈ పామ్స్ అండ్ సోల్స్ ఎక్కువగా ఈ చెమట ఎక్కువగా పడుతూ ఉండి మరి స్కిన్ డిసీజెస్ ఉన్నట్లయితే, ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ ఉన్నట్లయితే ఈ పెట్రోలియం అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడేటువంటి హోమియోపతి ముందుగా చెప్పవచ్చు. మరి ఈ డ్రై ఎగ్జిమాలో కానీ లేదంటే సోయాసిస్లో కానీ లేదా హెర్పిస్ లైక్ ఎరప్షన్స్ లో కానీ ఈ పెట్రోలియం అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి హోమియోపతి ముందుగా చెప్పవచ్చు. Coming to the skin symptoms of petroleum, the skin eruptions usually they are dry but can be moist sometimes. The eczema, the psoriasis, the herpes, dry, cracked, rough, leathery skin can be observed in these petroleum patients, and deep cracks, the bloody, the painful, thus during winter, very sensitive skin. The clothing is very painful in these persons, and every injury that tends to suppurate, and the itching in case of this petroleum is particularly the persons feel itching during night, and also the aggravation from heat of bed, and these people the scratches the skin until it bleeds. ఈ పెట్రోలియం యొక్క ఈ స్కిన్కి సంబంధించినటువంటి లక్షణాల విషయానికి వచ్చినట్లయితే మరి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇది డ్రైగా ఉండేటటువంటి ఎరప్షన్స్ విషయంలో డ్రైగా ఉండేటటువంటి ఈ స్కిన్ డిసీజెస్లో అంటే డ్రై ఎగ్జిమా పొడిగా చర్మం పొడిబారి మరి ఈ ఎగ్జిమా కానీ లేదంటే సోరియాసిస్ కానీ గురైనప్పుడు లేదంటే హెర్పిస్ కానీ గురైనప్పుడు మరి ఈ పెట్రోలియం అనేది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి హోమియోపతి ముందు ముఖ్యంగా ఈ పెట్రోలియం వాడదగినటువంటి ప్లేసెస్లో మరి ఈ డీప్ క్రాక్స్ అనేది చర్మం మీద ఈ చాలా లోతుగా ఉన్నటువంటి ఈ క్రాక్స్ అనేది ఏర్పడటం అనేది ముఖ్యంగా గమనించవచ్చు. అందుకనే ఇది ఫిషర్ కేసులో కూడా ఈ పెట్రోలియం అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి హోమియోపతి ముందు. మరి ఈ పెట్రోలియం కేసుల్లో మరి స్కిన్ ప్రాబ్లమ్స్ గురైనప్పుడు మరి ఇచ్చింగ్ అనేది చాలా ఎక్కువగా రాత్రిపూట ఎక్కువగా విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది. మరి ఈ బెడ్ మీద పడుకున్నప్పుడు ఏమాత్రం వేడి తగిలినప్పటికీ బెడ్ వేడిగా ఉంటే ఈ ఇచ్చింగ్ అనేది చాలా ఎక్కువగా అవడం అనేది గమనించవచ్చు. మరి ఈ పర్సన్స్ అది బ్లీడ్ అయ్యేదాకా దాన్ని స్క్రాచ్ చేస్తూనే దాన్ని గొక్కుతూనే ఉంటారు. మరి అలాంటి కేసుల్లో ఈ పెట్రోలియం అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి హోమియోపతి ముందుగా చెప్పవచ్చు. ముఖ్యంగా the thing we have to observe is the petroleum that acts on as soon as taking 2 pills on the time, the petroleum starts its action on the nerve centers in the brain that are related to the skin, so that it causes dryness in the skin, so that it causes dryness in the skin and produces great itching, great cracks and fissures on the skin gradually. Particularly we have to note down this, and also it works on the nerve centers in the brain that are related to the mucous membrane, mucous membranes wherever in the body, whether it is in the eye, whether it is in the nose, or whether it is in the mouth or gastrointestinal tract. Wherever the mucous membrane, wherever the skin, the nerves that are related to the mucous membranes and the skin are particularly affected by this petroleum homeopathic remedy. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పెట్రోలియం అనేది ఒక 2 మాత్రలు మన నాలుక మీదకి తీసుకోగానే అది బ్రెయిన్లో ఉన్నటువంటి నెర్వ్ సెంటర్స్ మీద వర్క్ చేస్తుంది. ఎలాంటి నెర్వ్ సెంటర్స్ మీద? ఏ నెర్వ్ సెంటర్స్ అయితే మన మ్యూకస్ మెంబ్రెయిన్స్ బాడీలో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్స్ని ప్రభావితం చేస్తాయో లేదంటే స్కిన్ని ప్రభావితం చేస్తాయో అలాంటి ఆ ట్రాక్ ద్వారా ఈ ఆ ట్రాక్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పొటెన్షియల్స్తో ఇవి ఇంటరాక్ట్ అవుతాయి. మరి అక్కడ మైక్రో క్వాంటిటీస్లో మరి
ఎలక్ట్రికల్ ఎక్స్చేంజెస్, ఎలక్ట్రికల్ సిగ్నల్ ఎక్స్చేంజ్, న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద వర్క్ చేయటం, మరి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మీద ఈ హోమియోపతి మెడిసిన్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ డిసీజ్ని క్యూర్ చేయడం, మరి డిసీజ్ని ప్రొడ్యూస్ చేయడం అనేది ఈ హోమియోపతి మందు, ఈ పెట్రోలియం అనేది ఆ విధంగా పనిచేయటం అనేది మనం గమనించవచ్చు. మరి ఇది ఈరోజు పెట్రోలియం గురించినటువంటి సమాచారము. మరి వేరొక కార్యక్రమంలో వేరొక రెమెడీతో తిరిగి కలుద్దాము. మరి అంతవరకు సెలవు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్, ప్లీజ్ లైక్ దిస్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు బ్రౌజ్ మై వెబ్సైట్ www.homeoresearch.com for more information on petroleum. Bye.